హలో లక్ష్మి, ఏంటి వాళ్ళ రాలేదు? నాకు కొంచెం జ్వరంగా ఉంది అమ్మగారు. అయ్యో అవునా, జ్వరంగా ఉందా? సరే సరే, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఏదన్నా అవసరం ఉంటే ఫోన్ చెయ్యి. సరే, నువ్వు రెస్ట్ తీసుకొని మొత్తం తగ్గాకే రా. నువ్వు ఎప్పుడొస్తున్నావు అనేది నాకు ఒక మెసేజ్ చెయ్యి, సరేనా? సరే అమ్మగారు. వాట్? నువ్వు మరీ ఇంత మంచిదానివా? మంచిదనమా మంచూరియానా? 2 నెలల క్రితం ఇలాగే 4 రోజులు ఎగ్గొట్టిందని ఒంటికాల మీద లేచి మాన్పించేశాను. అప్పుడు తెలిసింది నాకు. బనానా కావాలని మన అపార్ట్మెంట్ గ్రూప్లో పెట్టాను, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, ఫేస్బుక్లో పెట్టాను. అయినా కూడా ఒక్కరు దొరకలేదు తెలుసా? ఆ వచ్చిన వాళ్ళు కూడా ఎంత రిచ్చుకున్నారు తెలుసా? వాళ్ళు నాకు పనామలాగా లేరు, నేను వాళ్ళకి పనామలాగా ఉన్నాను. ఇంకా కొంతమంది అయితే వాళ్ళు అడిగిన జీతానికి మనం ఆస్తులు అమ్ముకోవాలి, అట్లా ఉన్నారు. అప్పుడు అర్థమైంది నాకు మన లక్ష్మీయే 1000 రెట్లు నయ్యమని. అందుకే మూసుకొని కాంప్రమైజ్ అవుతున్నా.